నిన్నారాధించే బ్రతుకు ధన్యం, నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం. ఆరాధనలో ప్రభు నీ వందనాలు, స్తోత్రాలు నీ యొక్క ఆరాధన ఒక ఆశీర్వాదం కలిగి ప్రభు కలిసి పాటలు కలిగి ఉద్యోగపరిచి బలపరిచి దీవించబడు. నీ సన్నిధి తోడు నడిపించబడు. స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో నీ వాక్యం ద్వారా మాట్లాడు. వాక్యం మేలుతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచని ప్రభు దేవాను సజీవుడు దేవా దీవించే దేవుడు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా సమృద్ధిని ఆశీర్వాదం నింపి నడిపించమని దేవా ప్రత్యేకంగా మీ అందరి ద్వారా నేను నీ ఒక్కడిమే మరి మాకంతా ప్రభావం పొందుతుందని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంతోషాన్ని పంచాడయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువను కలిగి ఉందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకంలో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవమానములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలుచుందాం కడవరకు. ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోతునకు ఏ సమయములోనైనా. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువను కనిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకంలో యేసుని ప్రతినిధులం. నిందారహితులుగా జీవించుట మన పిలుపు, నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు. యథార్థవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయే దేవుని పరిచర్యే. ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదము ఆశతో అనుదినము. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువను కలిగి ఉందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకంలో యేసుని ప్రతినిధులం.
కదండి, నేను వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాను కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నిజంగా ఆ అదృష్టం దేవుడు నాకు కలిగించడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. గత వాక్యం అనేసారికి వెళ్ళడం జరిగింది. అద్భుతంగా 2 రోజులు మంచి వాక్యం రాకడ గురించిన మాటలు, ఎంతో భయంకరమైన పరిస్థితుల నుండి ఎలాగ మనం జీవించాలి, ఈ టైంలో ఎలాగ మనం దేవుని కోసం నిలబడాలి అనే అద్భుతమైన మాటలు దేవుని సేవకుడు వారు మాతో మాట్లాడారు. మీటింగ్ వెళ్ళినందుకు ఎంతో సంతోషమైంది. చేతిలో రూపాయి లేదు, డాడీని అడుగుదామంటే డాడీ పరిస్థితి బాగోలేదు. అయినప్పటికీ దేవుడు అనేకమైన అవకాశాలు, నథింగ్ ఈజ్ దేర్ ఇన్ పర్స్, కానీ ఎలాగా ఆ ప్రాంతానికి వెళ్ళడం అది దేవుని కార్యము. దేవుడు ఆ విధంగా మీటింగ్కి తీసుకువెళ్ళడం జరిగింది. ఇటు విధంగా ఈ వారంలో దేవుడు ఆయన సేవలో నన్ను ఈ విధంగా వాడుకున్నాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన కాక ఆమె చెప్పబడిన సాక్ష్యాన్ని. దేవానికి వందనాలు. నా ప్రభువా, ఈ సమయము నీ సన్నిధిలో ప్రభువా గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు గొప్ప అద్భుతకార్యం చేసిన దేవుడు, ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు తండ్రి. మేము ఊహించటి కంటే ప్రభువా నాయన అత్యధికంగా ప్రభువా మాకు ఆశీర్వదించే దేవుడు తండ్రి. అయా నీ మేలు చేత నీ కృప చేత ప్రభువా నాయన నీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప అద్భుతకార్యం జరిపించావు తండ్రి. ఇదిగో మీటింగ్ పెట్టాం తండ్రి. ప్రజలు తేదీని ప్రభువా అంజలి గారు ఇక మాత్రం మంచిగా ప్రభువా నాయన ఆడబడడానికి సహాయం చేసావు. చక్కని వాతావరణం ఇచ్చావు తండ్రి. వచ్చిన ప్రజలందరూ సమృద్ధమైన వాక్యం అందించి ఆనందంగా ప్రభువా ఆశీర్వాదం తండ్రి నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయా ఇవాళ తండ్రి మా తండ్రి ఆత్మీయ తండ్రికి బలవంతంగా ఉంది ప్రభువా. అందును బట్టి సాక్ష్యం ఇచ్చిన తల్లి ఆత్మీయ తల్లి ప్రభువా తండ్రి. నాయన నీ దైవజానికి నీ రక్తంలో గాయాలు పెంచున్నాం తండ్రి. నాయన నువ్వే స్వస్థపరిచిన దేవుడు తండ్రి. నువ్వు జీవము గల దేవుడు తండ్రి. నాయన శక్తిని ఆరోగ్యాన్ని దయచేయ ప్రభువా నాయన నీకు వందనాలు. అయా నేను నమ్ముకున్న వారు భయపడద్దంతను, దిగులు పడద్దంతను, చింతించొద్దంతను తండ్రి. సమస్తము నీ ఉంటుండగా ప్రభువా ప్రేమించి మా కొరకు నీవు స్త్రీలో ప్రాణ త్యాగం చేసినప్పటికీ వందనాలు తెలుసుకున్న ప్రభు. రక్తమంతా కాచే దేవానికి వందనాలు. రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న దేవానికి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుళ్ళకే దేవుడవు నీవు, ప్రభువులకే ప్రభువు నీవు. దేవుళ్ళకే దేవుడవు నీవు, ప్రభువులకే ప్రభువు నీవు. రాజులకే రాజువు నీవు, రాజులకే రాజువు నీవు. అందరికీ తండ్రి
హల్లెలూయా. ఈ చక్కని అవకాశం ఇచ్చిన దేవదేవునికి, అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకు, చిన్నయ్య గారికి, అలాగే సంఘములకు, ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మనము మాత్రం యోగ్యత లేదు, అర్హత లేదు, మనము దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన అమూల్యమైన ప్రేమ చేత ఒక గడియను మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు, ఒక సమయాన్ని ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మనం ఇటు రీతిగా దేవుని సన్నిధిలో ఉండి ఆయన మనం స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనల్ని అనేక విధములుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన సంఘంలో అనుకోకుండా మనం పిలిచినా రాలేనటువంటి గొప్ప దైవజనుల చేత మనం కొన్ని వేల రూపాయలు పెట్టి వారిని ఆహ్వానించిన ఆ డేటుల్లో ఖాళీ లేక వారు రాకపోవచ్చు. మనం అంత డబ్బు పెట్టి వారిని పిలవలేము. అయినప్పటికీ దేవుడు ఎందుచేతనో, ఏ రీతి చేతనో, లేదంటే ఏ విధవ చేతనైనా చల్లారిపోయిన మనం, లేదంటే నిత్య స్థితిలో అంటే పూర్తిగా చనిపోలేదు, ఇంకా చనిపోతామేమో, పడిపోతున్నాము అనే పరిస్థితి దేవుడు తన కృప చేత మనల్ని ఎరిగి గొప్ప గొప్ప దైవజనులు మన మధ్యలో పంపించి ఆయన ఏం చేస్తున్నారంటే మనల్ని వెలిగిస్తున్నారు. దేవుడి స్తోత్రం. మనకి ఈ మాట కనిపిస్తుంది. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట, వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుడిని మహిమపరచు. దేవుడి స్తోత్రం. చెప్తామా? హల్లెలూయా. ఎన్నడూ చూడలేనటువంటి ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేస్తున్నారు. ఆనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్థలంలో ఉండి ఆ కార్యం చేసినప్పుడు అనేక మంది అనుకున్నారు, అయ్యో ఎన్నడూ ఇలాంటి కార్యములు ఏదండి, అసలు నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆ పెంకులు ఇప్పేసి దించేసి ప్రభు చూపించినప్పుడు ప్రభు అన్నాడు, నీ విశ్వాసం గొప్పదన్నాడు కదండి. అనేక మంది చూస్తున్నట్టుగా ఆయన స్వస్థపరిచి పొరుపెత్తుకొని అనేక మంది పరుపు తెచ్చారు. ఆయన అన్నారు, ఎవడో పట్టుకెళ్ళదు పరుపు, ఈయనే ఏ పరుపు ఏదైతే వచ్చాడో ఆ పరుపు ఎత్తుకొని ఆయన చూస్తున్న వారందరూ కూడా ఏమైనారంటే విభ్రాంతి అన్నారు, ఆశ్చర్యం పొందారు. వాళ్ళందరూ అన్నారు, సాక్ష్యం ఇస్తున్నారు, అనేక మంది ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు, ఇలాంటి కార్యాలు ఎప్పుడు మేము చూడలేదయ్యా, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు మేము ఇప్పుడు కూడా వినలేదయ్యా, ఇలాంటి మనకు కూడా తీరారా. అనేక మంది అన్యులు ఆ రోజు అనుకున్నారు, ఇలాంటి వాక్యం ఏదండి, ఇలాంటి వాక్యం ఆయన రాసి చెప్పింది కదండి. ఎలాంటి రాసేదండి, ఎవరు తల్లిదండ్రులు ఆమెను తృణీకరించారు కదండి, అనేక మంది తృణీకరించారు. ఈ లోకం కూడా ఇజ్రాయెల్ పరిస్థితి మనమైతే ఒక మగవాడికి రిజర్వేషన్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఒక రిజర్వేషన్ ఉండేది, కానీ ఈ మధ్యలో ఉన్న ఎప్పుడు రిజర్వేషన్ ఎంతమంది లేదు. వారిని ఎవరు కూడా అంగీకరించేవారు కాదు. ఎవరైనా రకరకాల యానాలు చేసినప్పుడు కూడా మనం పక్కన చూస్తే ఆ విచిత్రంగా మనం చూస్తూ ఉంటారు చాలా మంది. అలాంటి అందరూ ధృవీకరించిన ఎవరూ ఆమెను అంగీకరించకపోయినప్పటికీ దేవుడు ఆమెను నిలవబెట్టి అందరూ ఆశ్చర్యపడే రీతిలో కదండి ఆమె ద్వారా దేవుడు చక్కని మాటలు తెలియజేశారు. దేవుడి స్తోత్రం. ఆమె చివరిగా ఇంకా మాట్లాడుతుందేమో అనేక మంది చూస్తున్నారు. ఆమెమో పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా ఉంది. ఏముందండి, పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 దేవుడు ఇప్పుడు మనకు మళ్ళా అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడిని కలిగి ఉన్న మనము దేవుడు మనం చూస్తున్నాడు. అయ్యో నా పిల్లలు యవనా కాలంలో అనేక మంది 3 లక్షల మంది కాపాడు యవనా కాలంలో అంతమంది ఆ 3 రోజుల ప్రయాణం అంతా ఆ యొక్క తర్షీషు పట్టణము, ఆ పట్టణం పాడైపోవడానికి దేవుడు ఇష్టం లేదు. అనేక మందిని చంపేస్తారు వాళ్ళు పట్టణం వస్తారు అందరూ కూడా. కానీ దేవుడు కనికరం పడి యవనాన్ని పంపించి ఆ పారిపోతుంటే, దేవుడి సేపడు పారిపోతుంటే మరలా చేప ద్వారా పంపించి, అయ్యా నా పిల్లలు
వారు ఎనమకుడు ఎరగని వారు, వారిని ఎలాగైనా నీ సువార్త ద్వారా వారు రక్షింపబడాలని చెప్పి ప్రేమ చూపించి కనికరం చూపించి నోవాహును ఆ పట్టణాన్ని పంపించినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడండి? మన మధ్యకు అనేక మంది దైవజనుల్ని పంపిస్తున్నాడు. ఒక మాట చెప్పారు ఆ రోజు. చాలా ఏళ్ళలో తల్లిదండ్రులు వస్తే పిల్లలు దేవుడు సన్నిధికి రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాడు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాని పరిస్థితిలో మనం కూడా చెప్పాం. దానికి కారణం ఆమె చెప్పిన కారణం ఏంటంటే మనమే. ఏమన్నారండి? దానికి కారణం మనమే. నా తండ్రి చనిపోయినంత వరకు, బ్రతుకున్నంత వరకు దేవుని సన్నిధికి వెళ్ళైపోయాము, ఎవరొచ్చారో దాన్ని పంపించేసేవాడు. మా తండ్రి చనిపోయిన తర్వాత నా తల్లి ద్వారా మేమందరము రక్షణ పొందుకున్నాము. యజ్రానైన నన్ను దేవుడు వాడుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు, మిగతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా వాడుకుంటూ ఉన్నాడు. అటువంటి ఆధిక్యత నా తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఇచ్చాడని చెప్పి మనం తెలిపాడా? నీవు నేను మన ద్వారా మన ఇంట్లో రక్షణ పొందకపోవడానికి కారణం ఏంటంటే మనమే. మనం వారి కొరకు ప్రార్థన చేయకపోవడమే, వారి కొరకు మనం ఆ ఉపవాస ప్రార్థన చేయకపోవడమే, విశ్వాసంతో ప్రార్థన చేయకపోవడమే కారణమని దేవుడు చెప్తున్నాడు. కనుక సమయం లేదు కనుక దేవుడు మనం చల్లారిపోతున్నప్పుడు, మనము నిలవెచ్చని స్థితిలో ఉన్న పరిస్థితులు ఉన్నామని ఎరిగి దేవుడు ఏం చేస్తున్నాడంటే అనేక మంది దైవసేవకులను పంపిస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో దేవుడు 4 సంఘాలలో ఒక సంఘాన్ని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదను. నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తమ అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలానే లేదనియు నేను ఎరుగుదను. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలిందని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం క్రైస్తవ మొదటి స్థితిలో ఉన్నప్పుడు అయ్యో ఎక్కడ ప్రార్థన అంటే భయపడమే, ఆన్లైన్ అంటే 2 ఆన్లైన్ చేసేయడమే కదండి. ప్రియమైన దేవుని గారు, మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితేవని నీ మీద ఒక తప్పు ఎవరి మీదండి? ఒక దేవుడు ఎరగరు. దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడు అంటే ఎవరో తన కొరకు ప్రాణం పెట్టింది ఆయన నిజమైన దేవుడిని ఎరగని వారి కాదు. దేవుడు అంటున్నాడు ఆ యొక్క సంఘముతో, ఎఫెసీ సంఘంలో చెప్తున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు, నీవు దుష్టత్వము సహింపలేను, నువ్వు మంచివాడు నాకు ఎరుగుదును. అలాగే అపోస్తులు కాకే తన అపోస్తులు అని చెప్పుకోను, అబద్ధికు ప్రవక్తల గురించి నువ్వు ఎరుగుదువు. అలాగే నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారము భరించి అలసిపోతాను నాకు ఎరుగుదును. కానీ వినండి, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలేది. ప్రేమ ఏమైందండి? మొదట నీకు ఏ స్థితిలో ఉందో ఆ ప్రేమ లేదు. మొదట ఉన్న ప్రేమ లేదు. మొదట దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకున్న ప్రేమ, మొదట దేవుని ఎరిగిన ప్రేమ ఏం లేదండి. నీవు లేకుండా నువ్వు చల్లారిపోయావు. అందుకని నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నారు. అందుకనే మన దగ్గరకు అనేక మంది దైవసేవకులను ఆయన పంపిస్తున్నాడు. ప్రియమైన నిలబెట్టారా, మన మధ్యలో చేస్తే మన మధ్యలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలను చేస్తున్నాడు. ఆ రోజు ఆ స్థలం ముందు యాకోబు చెప్పినటువంటి మాట నాకు గుర్తొచ్చింది. ఆ రోజు వినండి. యాకోబు అనగా ఆయన తలగడే ఒక రాయిని తలగడేసుకుని పట్టుకుని ఉన్నప్పుడు పరలోకంలో దేవదూతలకు మించిన మీద ఎక్కువ దిగుతున్నప్పుడు ఆయన తల అర్థమైంది, ఈ స్థలము బహు భయంకరమైనది. ఈ స్థలం మంది ఎవరున్నారు? ఈ స్థలం మందు నిశ్చయముగా దేవుడు ఉన్నాడు. ఇంకా నిలబెడారా, దేవుడు ఉండే స్థలంలో దేవుడు ఉండి గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలను ఆయన చేస్తున్నాడు కదండి. మన కొరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడేమో బైబిల్ మన అందరం కూడా చదువుతున్నాం. అయ్యో ఎంత సముద్రాన్ని 6 నెలలు